చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే. యూట్యూబర్ నాన్ వేష్కు ఉచ్చు బిగిస్తోంది. కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. కొన్ని సెక్షన్స్ కింద కేసులు కూడా పెట్టారు. బిఎన్ఎస్ సెక్షన్ అయితే 352, 79, 299, అలాగే ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది కాబట్టి తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, దీని గురించి పూర్తిగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది మల్యాద్రి గారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి నాన్ వేష్ మీద. హిందూ సంఘాలు తీవ్రంగా ఆయన హిందూ దేవతల్ని తప్పుపట్టినటువంటి నేపథ్యంలో, దూషించిన నేపథ్యంలో ఖమ్మంలో నమోదైంది, నల్గొండలో నమోదైంది, హైదరాబాద్ పంజాగుట్లో నమోదైంది. సెక్షన్స్ కూడా ఇప్పుడు నేను చదివిని మీరు విన్నారు. ఏంటి సార్ ఆయనకి ఇక పూర్తిగా ఆయన విదేశాల్లో ఉన్నాడు కదా, ఈ సెక్షన్లు ఇక్కడ పెట్టినంత మాత్రాన ఆయనకి ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా లేదా? ఏమండి, నిన్ననే మనం అనుకున్నాము ఇది సమాజ బాధ్యత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీని మీద స్పందిస్తున్నారు. హిందూ దేవతలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడని, ఆ అభ్యంతకర వ్యాఖ్యలు దూషించడం ద్వారా మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు. వాళ్ళ కోరిక ఏంటంటే ఈయన్ని దేశద్రోహిగా ప్రకటించాలని, అవును, మరియు భారతదేశానికి రప్పించాలని. నిన్న మీకు చెప్పాను, స్విట్జర్లాండ్ లో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలి. అది కూడా చాలా ఎక్కువ కేసులు రిజిస్టర్ అయితే ఖచ్చితంగా ఈ హిందూ సంఘాల డిమాండ్ ప్రకారం. ఇప్పుడేదో థాయిలాండ్ లో ఉన్నాడంట సార్, థాయిలాండ్ అని చెప్తున్నారు. అదే మొన్న అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్విట్జర్లాండ్ లో ఉన్నారన్నారు. ఇప్పుడు థాయిలాండ్ అంటే థాయిలాండ్ కి మనకి మంచి రిలేషన్షిప్ వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి బీజేపీ నాయకురాలైన కరాటి కళ్యాణి గారు, ఆమె దేవుళ్ళని దూషించాడని, ఈయనకి ఎన్ని ఛానల్స్ ఉన్నా, ఎన్ని పేజీల్లో అన్వేష్ విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నా కానీ ఇతను చేసింది నేరం కాబట్టి ఈయన మీద కేసు రిజిస్టర్ చేయండి పెడితే ఆ కేసు రిజిస్టర్ చేశారు ఇక్కడ పంజాగుట్టలో. మరి మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఎంత గొప్పవాళ్ళైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క దీన్ని కనుక ఫాలో కాకపోతే, అంటే ఏదైతే వాళ్ళు రికగ్నేషన్ సంపాదించుకున్నారో అది పోతుంది. ఓకే. అంతేకాకుండా ఆ రికగ్నేషన్ పోవటమే కాకుండా వాళ్ళు దేశద్రోహులుగా కూడా మిగిలిపోతారు. ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క రియల్ అల్టీ జనానికి తెలిసి వస్తుంది అనమాట. ఇప్పుడు మహిళల వస్త్రధారణపై మాట్లాడే వ్యవహారాల దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళిందంటే, హిందీ దేవతలు కించపరిచారు కాబట్టి ఎవరైనా సరే భవిష్యత్తులో ఇట్లా కించపరిస్తే వాళ్ళకు ఒక పెద్ద లెసన్ లేదా ఇంక కించపరచకుండా ఉండేటట్టుగా చెయ్యాలనేది వీళ్ళ యొక్క ఇదనమాట. మీకు తెలుసు 79, 352, 299 బిఎన్ఎస్ యాక్ట్ పెట్టారు కాబట్టి ఈ వరుస ఫిర్యాదులు పెట్టారు కాబట్టి దేశద్రోహిగా ప్రకటించే అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు సెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం సార్. ఒక్కొక్క సెక్షన్ గురించి అసలు ఆ సెక్షన్ ఏం చెప్తుంది, ఎలాంటి సీరియస్ యాక్షన్ ఉండబోతుంది ఆ సెక్షన్ బట్టి ఒక్కసారి మాకు వివరించండి. బిఎన్ఎస్ సెక్షన్ 79 ఏంటి సార్, ఏం చెప్తుంది? ఇప్పుడు 79లో మనం చూస్తే 79 ప్రకారము 3 years పనిష్మెంట్ ఆర్ ఫైన్ ఉందన్నమాట. సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము ఏదైనా విషయాన్ని పబ్లిష్ చేసినా, ట్రాన్స్మిట్ చేసినా, అది కనుక అప్స్క్రీన్ మెటీరియల్ అయితే, అది ఎలక్ట్రానిక్ ఫామ్ లో కనుక జరుగుంటే అతనికి 5 years పనిష్మెంట్ మరియు ఫైన్. అది ఫైన్ కూడా 10 lakh rupees దాకా వేయొచ్చండి. ఓహో. ఈ విషయంలో ఇతను మాట్లాడింది, ఇతను పబ్లిష్ చేశాడు, అది ఎలక్ట్రానిక్ ఫామ్ లో, అంటే వేరే దేశాల నుంచి చేశాడు కాబట్టి ఆ సెక్షన్ కింద మరి అడుగుతున్నారు. అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్ 299 కనుక చూస్తే మనం డెలిబరేట్ గా మెలీషియస్ యాక్ట్స్ కనుక చేస్తే, అంటే కావాలని చేస్తే, అది ఆడవాళ్ళ యొక్క స్త్రీయత్వానికి భంగం కలిగించేటట్టుగా కనుకుంటే 299 యాక్ట్ ప్రకారము 3 years శిక్ష, లేకపోతే ఫైన్, లేకపోతే రెండు కలిపి. అదేవిధంగా మరి 78 కదండి మీరు అడిగింది, 78 బిఎన్ఎస్ యాక్ట్. 79 సార్, 79 79
79 బిఎన్ఎస్ యాక్ట్ కూడా అది 3 years పనిష్మెంట్ లేకపోతే ఫైన్. దీంట్లో కాబట్టి ఇది బెయిలబుల్ అన్నమాట. ఓకే. అఫెన్స్ ఈజ్ బెయిలబుల్ ట్రైబుల్ బై మేజిస్ట్రేట్ అన్నమాట. అదొకటే కానీ మిగతా సెక్షన్ అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఇది క్రిమినల్ ఇంటెన్స్ తోటి ఇన్సల్ట్ చేయాలని ఉమెన్స్ మాడెస్టీని ఒక వర్డ్స్ తోటి, సౌండ్స్ తోటి, గెస్చర్స్ తోటి కనుక లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డిస్ప్లే చేసి అలా చేస్తూ వాళ్ళ ప్రైవసీని ఇన్వైట్ చేశారు కాబట్టి ఇది ఓల్డ్ సెక్షన్ 509 అండి. దాని ప్రకారం మరి ఇతను శిక్షార్హులు అవుతారన్నమాట. ఓకే సార్. 352 కూడా ఉంది సార్, బిఎన్ఎస్ యాక్ట్ 352. బిఎన్ఎస్ యాక్ట్ 352కి వస్తే మనకు 352లో ఇది ఇంటెన్షనల్ గా ఇన్సల్ట్ చేయటం, ప్రొవోకేట్ చేయటం, ఆ ప్రొవోకేషన్ వల్ల పబ్లిక్ పీస్ డిస్టర్బ్ చేయడానికి లేకపోతే ఎవరైనా నేరం చేసేదానికి, అంటే ఇప్పుడు ఇతను చేసిన దాని మీద కోప్పడి ఆ పబ్లిక్ పీస్ డిస్టర్బ్ చేసేటట్టు జనం చేయొచ్చు, అది ఇతని మీద ఏమైనా చర్య తీసుకోవచ్చు. అట్లాంటి ఏమైనా చేసేదానికి ప్రోద్బలిస్తే చేస్తే అది 2 years పనిష్మెంట్ అండి. ఓకే. సో ఇది దీంట్లో మెయిన్ గా సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కానీ లేదా 299, 67, 350 కానీ ఇవన్నిటిని కనుక చూస్తే ఓకే ఒక్క కేసు రిజిస్టర్ చేస్తే ఏమో పెద్ద సీరియస్ కాదండి, ఇది బెయిలబుల్లే. ఓకే. కానీ ఇది నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి కాబట్టి ఇతన్ని దేశద్రోహిగా ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా చేసి మళ్ళా అతన్ని ఈ దేశానికి తీసుకొచ్చి ఇక్కడ పనిష్మెంట్ చేసేటట్టు కనుక చేయాలని కనుక వాళ్ళ ఉద్దేశం కనుకైతే ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. దానివల్ల మతపరమైన ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు కాబట్టి ఈ ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా అతన్ని డిక్లేర్ చేయడం చాలా ఈజీ. నిన్న మనం అనుకున్నట్టు అతని పాస్పోర్ట్ ని సస్పెండ్ చేయడం కానీ, అతని ఆస్తుల్ని జప్తు చేయడం కానీ, అతను అరెస్ట్ చేసి అతన్ని జైలు శిక్షకు పంపించేదానికి కానీ చేసేదానికి ఒక అవకాశం ఉందండి. కాబట్టి ఇక ఒకటి ఈ నిందితుడు విదేశాల్లో ఉండి విచారణకు సహకరించకపోతే దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది. అదే చేయండి అని హిందూ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయండి. ఇప్పుడు వరంగల్, కరీంనగర్, హైదరాబాదు ఇటువంటి స్టేషన్స్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో విదేశపూరిక కంటెంట్ ని చేశారు కాబట్టి సైబర్ క్రైమ్ విభాగానికి ఇచ్చారండి. సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ముందు కంప్లైంట్ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి డిలీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేసి అడిగేదానికి అవకాశం ఉందండి. అది వాళ్ళు చేస్తే ముందు ఈ కంటెంట్ డిలీట్ అయిపోద్ది, దాంతో పాటు ఇతనికి సబ్స్క్రైబర్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ సెక్షన్స్ అన్ని కూడా బెయిల్ వచ్చే సెక్షన్సే, 3 years వరకు శిక్ష పడే సెక్షన్సే. ఇప్పుడు అతను ఇండియాకి వస్తే 67 ఐటీ యాక్ట్ 5 years అండి. అవునవును, అది 5 years. ఓకే, అది అయినా కూడా బెయిలబులేనండి. బెయిలబులే. ఆయన ఇండియాకు వస్తే నాన్ బెయిలబుల్ అంటే ఇప్పుడు 7 years లో పనిష్మెంట్ అయితే ఇప్పుడున్న చట్టాల ప్రకారం బెయిల్ ఇచ్చేస్తారు. ఓకే. సెక్షన్ బెయిలబులా నాన్ బెయిలబుల్ అని పక్కన పెడితే బెయిల్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో he may get bail even if non bailable section is there, but he will get bail because punishment is 7 ఏళ్ల కంటే తక్కువ కాబట్టి. ఓకే. సరే, ఇప్పుడు పాస్పోర్ట్ రద్దయితే మాత్రమే అతను ఇండియాకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ కేసులో పాస్పోర్ట్ రద్దయ్యే పాస్పోర్ట్ రద్దు అవటం కాదండి, పాస్పోర్ట్ ని సస్పెండ్ చేస్తారు. రద్దు అవటం చాలా టైం పడుతుంది. ఓకే. పాస్పోర్ట్ ని సస్పెండ్ చేస్తే త్వరగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రద్దు అయ్యడం అంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది, అలాగే నోటీస్ ఇవ్వాలి, చాలా ఉంటుంది ప్రొసీజర్. సస్పెన్షన్ అనేది పాస్పోర్ట్ ఆఫీసర్ కెన్ డూ ఇట్. ఓకే సార్, ఇప్పుడు ఈ సెక్షన్స్ని బట్టి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి, ఈ సీరియస్నెస్ బట్టి ఆయన పాస్పోర్ట్ని సస్పెండ్ చేసే పరిస్థితి ఏ కోశానైనా ఉందా? ఉందండి, 100% తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చే పరిస్థితి కనబడుతుందండి. కానీ జైలుకి పంపించడం కష్టమేమో. ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా అది చేయాలంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంటుందండి. అది కలెక్టర్ కూడా డిక్లేర్ చేయాలి, గవర్నమెంట్ కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి. అది కూడా ప్రాసెస్ తో కూడుకున్న పనే కదా సార్, చాలా టైంతో కూడుకున్న పనే, చాలా లెంగ్తీ ప్రాసెస్ అండి. ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా తీసుకురావాలంటే లెంగ్తీ ప్రాసెస్. కానీ ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ అయింది. ఆ స్టెప్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ లాంగ్ వన్. ఓకే.
ఆయన ఇప్పుడు ఒక దగ్గర ఉండట్లేదు ఆయన. మన స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఇంకో దేశానికి సార్ వెళ్ళిపోతారు. ఎక్కడ తిరగాలన్నా పాస్పోర్ట్ ఉండాలి కదండి, పాస్పోర్ట్ లేకుండా తిరగడం కాదు కదా. ఇప్పుడు ఇతని దగ్గర అంత సమర్థత లేదండి. ఆ బొమ్మ ఐటీ రవి ఎవరో అలాగా వేరే పేరు మార్చుకొని దొంగ సర్టిఫికేట్, దొంగ పాస్పోర్ట్ తీసుకొని తిరిగేంత పరిస్థితి లేదు. ఇతను పబ్లిక్ లైఫ్ లో ఉండేవాడు, పబ్లిక్ లో తిరగాల్సిన వాడు. హౌ కెన్ హీ అవాయిడ్ ఇట్? ఓకే. సో అతని పేరు మీద ఉన్న పాస్పోర్ట్ ద్వారానే అతను చేయాల్సి వస్తుంది అన్నమాట. అదే చేయాల్సి వస్తే తప్పకుండా అతను మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది, అంటే దొరికేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సరే, ఇప్పుడు హిందూ సంఘాలు కావచ్చు, ఇప్పుడు నిన్న కరాటే కళ్యాణ్ గారు పంజాగుట్టు పిఎస్లో కేసు పెట్టడం కావచ్చు, వీళ్ళందరూ కేసులు అయితే పెట్టారు. పాస్పోర్టు సస్పెండ్ కావటానికి వీళ్ళు నెక్స్ట్ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? పాస్పోర్ట్ ఇది చేయడానికి ఫస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే, ఈ పరిస్థితుల్లో మేము ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చేస్తున్నాము అని కొంతమంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారండి. ఆ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ఆ కన్సర్న్డ్ పాస్పోర్ట్ ఆఫీసర్కి ఒక లెటర్ పెడతాడు. ఓకే, ఈ పరిస్థితిలో ఇతన్ని సస్పెండ్ చేయండి అని చెప్పి. ఆ సస్పెండ్ చేసుకోవడం కొంచెం ఈజీ అనమాట. కాకపోతే ఇతను ఏంటంటే గతంలో కూడా ఇతనికి కొన్ని కేసెస్ ఉన్నాయండి, బెట్టింగ్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నేను బెట్టింగ్ల కోసం పోరాటం చేశానని చెప్పి అంటా ఉంటాడు ఆయన. అది ఏదైనా కానీ ఆ బెట్టింగ్ స్కామ్ కి సంబంధించి మేలో కూడా కొంత గొడవలు జరిగినాయండి. ఇప్పుడు ఆ డిఫమేషన్ క్లెయిమ్స్ వేరు, ఇప్పుడు రిలీజియస్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈయన కొన్ని డిస్ప్యూటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. వాటన్నిటి మీద ఇప్పుడు ఖచ్చితంగా అకౌంటబుల్ అవుతాడండి. తర్వాత ఈ మధ్య ఒక కొత్త చట్టం కూడా వచ్చింది, బహుశా ఈ రోజే పేపర్లో వచ్చింది, మీరు చూసుంటారు. అదేంటంటే అంటే ఏదైనా అప్స్కీన్ యాక్ట్స్ తోటి కనుక ఉంటే పెద్ద పెద్ద మల్టిపుల్ అంటే మల్టీ లెవెల్ కంపెనీస్ తో ఉన్న కంపెనీస్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కి ఆటోమేటిక్ ఒక డివైస్ పెట్టాలండి. వాళ్ళు పెట్టి ఆటోమేటిక్ గా అదే సెలెక్ట్ చేసి ఇది కంటెంట్ ఇల్లీగల్ కాబట్టి దీన్ని డిలీట్ చేస్తున్నామని ఆటోమేటిక్ గా మిషనరీనే డిలీట్ చేసే ఒక సిస్టమ్ పెట్టారండి. అది కొత్తగా ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్ట్రీ ఒక లెటర్ పెట్టింది, నేను చదివాను అదంతా. ఓకే. సో రాబోయే రోజుల్లో అంత ఈజీగా అప్స్కిన్ గా లేకపోతే ఎట్లంటే మాట్లాడేసేసి తప్పించుకొని తిరిగేదానికి అవకాశం లేదండి. ఓకే, యా, చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అయితే నమోదవుతున్నాయి. ఆ సెక్షన్స్ని బట్టి కూడా ఎట్లా ఉండబోతుందో కూడా చాలా క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాల్యాద్రి గారు. నమస్కారం అండి. నమస్తే.